వైఎస్ సునీతారెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తనకు ప్రజా తీర్పు కావాలి అంటూ ఆమె మీడియా ముందుకు వచ్చారు. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో 5 ఏళ్లలో ఏమేం జరిగిందో ప్రజలకు వివరిస్తే వాళ్ళకు సరైన నిర్ణయం తీసుకొని ఓటు రూపంలో మద్దతు తెలుపుతారన్న ఉద్దేశంతోనే తాను మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు వైఎస్ సునీత చెప్పారు. ఆమె ఢిల్లీలో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సాధారణంగా హత్య జరిగితే 4-5 రోజుల్లోనే పోలీసులు హంతకులు ఎవరో తెలుస్తారు. ఈ కేసులో మాత్రం 5 ఏళ్ళు అవుతున్నా సిబిఐ దర్యాప్తు చేస్తున్న అసలు విషయాలు వెలుగులోనికి రావడం లేదని ఆమె అభ్యంతరం తెలిపారు. 2017లోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు మూలాలున్నాయని కూడా చెప్పారు. 2017లో ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఓడించడం ద్వారా ఆయన్ని అణిచివేయాలనుకున్నారు. ఆయన ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా రెట్టింపు ఉత్సాహంతో ఆయన పనిచేస్తూ వచ్చారు. ఎంత అణిచివేస్తున్నా సాధ్యం కావడం లేదని చివరకు ఆయన్ను హత్య చేశారని కూడా ఆమె ఆరోపించారు. తొలుత కుటుంబ సభ్యులపై తనకు ఎలాంటి అనుమానం రాలేదు అని చెబుతున్నారు. కానీ ఒక్కో అంశం బయటకు వస్తూ ఉంటే నమ్మాల్సి వస్తుందని కూడా ఆమె చెప్తున్నారు. హత్య జరిగిన వెంటనే ఆ మరుసటి రోజు మార్చురీ వద్ద తొలుత అవినాష్ రెడ్డి కనిపించారు. రాత్రి 11:30 వరకు పెదనాన్న తన ఎన్నికల కోసం ప్రచారం చేశారంటూ అవినాష్ రెడ్డి చెప్పారు. ఆ సమయంలో ఆయన ఎందుకు ఆ విషయాన్ని ప్రస్తావించారో అర్థం కాలేదు. చాలా కేసుల్లో చూస్తూ ఉంటాం, హంతకులు మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు, కానీ కనిపెట్టలేం. ఈ కేసులో కూడా అదే జరిగింది అని వైఎస్ సునీతారెడ్డి చెబుతూ ఉన్నారు. సిబిఐకి అప్పగించాలని తొలుత జగన్ పిటిషన్ వేసినప్పుడు ఆనందించాం. దర్యాప్తు సక్రమంగా సాగుతుందనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఎందుకు సిబిఐ దర్యాప్తు చేయాలన్న పిటిషన్ను హైకోర్టు నుంచి వెనక్కు తీసుకున్నారు అని సునీత రెడ్డి ప్రశ్నించారు. కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ కేసును సిబిఐకి అప్పగించాలని తాను జగన్మోహన్ రెడ్డిని కోరితే సిబిఐకి అప్పగిస్తే అవినాష్ రెడ్డి బీజేపీలోనికి వెళ్తారు, ఏమవుతుంది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇప్పటికే నాపై 11 కేసులు ఉన్నాయి, ఇది 12వ కేసు అవుతుందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అయినప్పటికీ ఆ రోజు కూడా తనకు అనుమానం రాలేదు. కుటుంబంలో అంత ఆప్యాయంగా ఉండేవాళ్ళం. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి కూడా అత్యంత ఆత్మీయంగా ఉండేవారు. దాంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా తనకు అనుమానాలు ఆ రోజు అయితే రాలేదని కూడా సునీతారెడ్డి చెబుతూ ఉన్నారు. అయితే శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత మొత్తం పరిస్థితి మారిపోయింది. నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతోంది అన్న అంశం తెరపైకి రావడంతో వీళ్ళలో భయం ఏర్పడింది. దాంతో అప్పటి నుంచి తిరిగి సిబిఐ అధికారుల మీదే కేసులు పెట్టారు. సిబిఐ అధికారులు దర్యాప్తు వదిలేసి కడపను వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితుల్ని సృష్టించారు. చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో సుప్రీంకోర్టు కాలపరిమితి నిర్ణయించడంతో పాటు ఈ కేసు దర్యాప్తును పక్క రాష్ట్రానికి బదిలీ చేసింది అని వైఎస్ సునీతారెడ్డి గుర్తు చేస్తున్నారు. అసలు దర్యాప్తుకు అవినాష్ రెడ్డి, ఒక ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి ఎందుకు సహకరించకుండా డ్రామాలు ఆడారని కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు. కర్నూలులో హాస్పిటల్ వద్ద ఏం జరిగిందో అందరం చూసాం. ఈ దేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా కర్నూలు ఆసుపత్రి వద్ద జరిగిన తరహా తమాషను మనం ఎక్కడైనా చూసామా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. సిబిఐ అధికారులు కర్నూలుకు వచ్చి నిందితుడు ఎక్కడ ఉన్నారో తెలిసి కూడా, ఆయనేం అజ్ఞాతంలో లేడు, నిందితుడు ఎక్కడ ఉన్నారో తెలిసి కూడా 2 రోజుల పాటు కర్నూలులో ఉండి చివరకు అరెస్టు చేయకుండా వెళ్ళిపోవడం, ఆసుపత్రి వద్ద మొత్తం దిగ్బంధించి చివరకు పేషెంట్లను వారి బంధువుల్ని కూడా లోపలికి పంపించని పరిస్థితిని సృష్టించి ఒక తమాషా సృష్టించారు. ఇలాంటి సంగతి, ఇలాంటి ఘటన దేశంలో ఎప్పుడైనా చూశామా అని కూడా ఆమె ప్రశ్నించారు. తన అన్న జగన్మోహన్ రెడ్డి విలువలు, విశ్వసనీయత, మాట తప్పం మడమ తిప్పం, మా అక్కలు మా చెల్లెమ్మలు అని అంటుంటారు. ఈ మాటలన్నీ మా విషయంలో ఏమయ్యాయని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఈ చెల్లెమ్మ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. పదే దుష్ట చతుష్టయం అని మాట్లాడుతున్నారు. వివేకానంద రెడ్డిని చెప్పిన దుష్టుల్ని మాత్రం పట్టుకోవడం లేదు, పైగా వాళ్ళకి మద్దతుగా ఉంటూ వెనుకేసుకొస్తున్నారని కూడా ఆమె ప్రశ్నించారు. దుష్ట చతుష్టయాన్ని అంటున్న జగన్మోహన్ రెడ్డి ఈ దుష్టులకు ఒత్తాసు పలకడం సరైనదేనా అని కూడా ఆమె ప్రశ్నించారు. మంచి చెడు మధ్య యుద్ధం అంటున్నారు. వివేకానంద రెడ్డి కేసులో హంతకులు మంచివాళ్ళ అని ఆమె ప్రశ్నించారు. పెత్తందారులకు పేదలకు మధ్య పోరాటం అని కూడా జగన్మోహన్ రెడ్డి నిత్యం అంటున్నారు. మరి ఇదే పెత్తందారులు ఈ కేసులోని సాక్షులందరినీ ప్రభావితం చేస్తున్నారు కదా, దానికేమంటారు? ఇదే పెత్తందారులంతా కలిసి తన తండ్రిని చంపేశారు కదా, అది న్యాయమా అని వైఎస్ సునీతారెడ్డి ప్రశ్నించారు. హత్యకు ఏ ఆయుధాన్ని ఉపయోగించారో ఇంకా పోలీసులు కూడా నిర్ధారించకముందే జగన్మోహన్ రెడ్డి గొడ్డలితో నరికి చంపారని అదే రోజు మీడియా సమావేశంలో ఎలా చెప్పారు? ఈ అంశంపైన కూడా దర్యాప్తు చేయాలని వైఎస్ సునీతారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హంతకులు రాజ్యం వెళ్ళడం సరికాదు, హత్య రాజకీయాలు ఉండకూడదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, తన అన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీని ఓడించండి, వైసీపీకి ఓటు వేయద్దండి అని కూడా ప్రెస్ మీట్లో ఆమె నేరుగానే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డిపై ఇప్పటికే 11 సిబిఐ కేసులు ఉన్నాయి. 10 ఏళ్ళు అవుతున్నా కనీసం ట్రయల్ కూడా రావడం లేదు. వీళ్ళు మరోసారి అధికారంలోకి వస్తే వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో కూడా అలాంటి పరిణామాలే ఉంటాయి అన్న ఆందోళన ఉందని కూడా వైఎస్ సునీతారెడ్డి చెబుతున్నారు. కాబట్టి ప్రజలు తమ తీర్పు రూపంలో మంచి న్యాయం జరిగేలా తీర్పు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం మారితే అప్పుడు ఈ కేసు దర్యాప్తు ముందుకు వెళ్లేందుకు ఈజీగా ఉంటుందని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే తాము నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్న ప్రశ్నకు ఆమె సమాధానం దాటవేశారు. అవకాశాలు ఉన్నాయి, కానీ ఎన్నికల్లో పోటీపై
కడపలో పులివెందుల్లో ఎన్నికల్లో పోటీపై ఇప్పుడు తాను ఏమీ చెప్పలేనని కూడా వైఎస్ సునీతారెడ్డి చెప్పారు. వైఎస్ అవినాష్ రెడ్డికి శిక్ష పడుతుంది, ఆలస్యం జరగవచ్చేమో కానీ తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం తమకు ఉంది. ఇక్కడ వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయని కూడా ప్రశ్నించారు. కడప జైల్లో అప్రూవర్గా ఉన్న దస్తగిరి ఉంటే అక్కడికి మరో ఇదే కేసులో నిందితుడిగా ఉండి అరెస్ట్ అయిన శివశంకర్ రెడ్డి కుమారుడిని అక్కడికి పంపించారు. జైల్లో దస్తగిరిని కలిసి వైద్యం పేరుతో అంటే అక్కడ వైద్యం అందించేందుకంటూ శంకరెడ్డి కుమారుడు చైతన్యారెడ్డి అక్కడికి వెళ్ళినట్టు చెబుతున్నారు. అలా వెళ్ళిన వ్యక్తి దస్తగిరిని ఎలా కలిశారు? 20 కోట్ల రూపాయలు ఇస్తాం, సిబిఐ అధికారులే రామ్ సింగే బలవంతంగా తనని ఈ ఆరోపణలు చేయించారు అని చెప్పు, 20 కోట్లు ఇస్తామంటూ శంకరెడ్డి కుమారుడు జైలుకు వెళ్ళి మరీ దస్తగిరిని ప్రలోభ పెట్టారు. ఇంకా అసలు ఒక అప్రూవల్గా మారిన వ్యక్తి, ఒక కేసులో అప్రూవర్గా ఉన్న వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు అదే కేసులో నిందితుడిగా ఉన్న మరో వ్యక్తి కుమారుడిని జైల్లోనికి పంపించి అప్రూవల్గా మారిన వ్యక్తిని కలిసే అవకాశం ఇచ్చారు అంటే ఇక ఈ జైల్లో వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని కూడా ఆమె ప్రశ్నించారు. ఈ భేటీ పైన శంకరెడ్డి కుమారుడు దస్తగిరిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించే వ్యవహారం పైన సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకొని తగిన ఆదేశాలు ఇవ్వాలని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. హత్య జరిగిన రోజు తొలుత ఎంపీ విజయసాయిరెడ్డి గుండెపోటుతో చనిపోయారు వివేకానంద రెడ్డి అంటని చెప్పారు. మరి ఆయనకి ఎవరు చెప్పారు? ఎందుకు విజయసాయిరెడ్డిని ఆ కోణంలో విచారించలేదు అని కూడా ఆమె ప్రశ్నించారు. అనుమానం ఉంటే తననే కాదు, తన భర్తనే కాదు, ఎవరైనా విచారించవచ్చు. తమను కూడా సిబిఐ విచారించింది, కానీ తమ పాత్ర లేదని తెలిసి అవతల వాళ్ళ పాత్ర ఉందని సిబిఐ చెప్పింది. ఈ నేపథ్యంలో ఇలాంటి కోణంలో విజయసాయిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ భారతిని కూడా విచారించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే తన అన్న పార్టీకి ఓటు వేయొద్దండి అని అయితే ఈరోజు నేరుగానే వైఎస్ సునీత పిలుపునిచ్చారు. పులివెందుల్లో కానీ కడపలో కానీ తాను కానీ తన తల్లి కానీ పోటీ చేసే అవకాశాలను అయితే ఆమె పూర్తిగా తోసిపుచ్చలేదు. అవకాశాలు ఉన్నాయి, కానీ ఇప్పటికిప్పుడు తాను ఏమీ చెప్పలేనని కూడా ఆమె చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వైసీపీ నుంచి ఈమె ప్రెస్ మీట్పై ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అనేది చూడాలి. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని అంశాలను నేరుగా ఆయన నోటి గురించే సమాధానం ఇస్తే కూడా ప్రజలకు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్ని చెప్తూ ఉన్నప్పటికీ కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి మీదే వైఎస్ సునీతారెడ్డి చాలా కాలంగా ఆరోపణలు చేస్తూ వచ్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలో సిబిఐకి అప్పగించాలని తాను కోరితే అవినాష్ రెడ్డికి ఏమవుతుంది, సిబిఐకి ఇస్తే బీజేపీలోకి వెళ్ళిపోతారు అవినాష్ రెడ్డి అని మాట్లాడారన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నారా లేదా అనేది ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇప్పటికే నా మీద 11 కేసులు ఉన్నాయి, ఇది 12 కేసు అవుతుంది, ఏమవుతుంది నాకు అని కూడా జగన్మోహన్ రెడ్డి అన్నారని నేరుగా ఆమె ఆరోపిస్తున్నారు. దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించాల్సిన అవసరం ఉంది. స్పందిస్తే ప్రజలు కూడా కన్విన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓహో, ఇటువైపు నుండి వాదన ఇలా ఉందా అని. అలా కాకుండా వన్ సైడ్గా ఈమె ప్రచారం చేస్తూ వెళ్ళడం వల్ల, వైసీపీ మౌనంగా ఉండడం వల్ల, సరే చుట్టుపక్కల వాళ్ళు చిన్న చిన్న నాయకులు మీడియాలో చేస్తున్నప్పటికీ కూడా కౌంటర్లు అవి నిలబడే పరిస్థితి లేదు. ఎలక్షన్ టైం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం జరిగిందన్నది వివరణ ఇస్తే బాగుంటుంది. దాంతోపాటు హత్య జరిగిన వెంటనే ఆయుధం ఏది వాడారో తెలియకముందే గొడ్డలితో చంపేశారని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆయనకి ఎలా తెలుసు అని కూడా వైఎస్ సునీతారెడ్డి ఈరోజు ఇంకో ప్రశ్న వేశారు. సో వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇస్తే ఒక ముఖ్యమంత్రి హోదాలో సొంత కుటుంబంలో జరిగిన వ్యవహారం కాబట్టి జగన్మోహన్ రెడ్డి మౌనం వదిలి ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇస్తే దాన్ని బట్టి ప్రజలు ఏంది ఎటువైపు ఉంది న్యాయం అన్నది కూడా ఒక అంచనాకు వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా మౌనంగా ఉండడం వల్ల అయితే లేనిపోని అపోహలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.